చేయాల్సిన సాయం వల్ల వీడియోని చూసి కామెంట్ చేయండి, అలాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు, నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కూలీలు వచ్చేసారండి. అయితే రోడ్డు పక్కన ఇట్లా మనకి స్థలం ఉండబట్టి మంచిగా అయిందండి. ఇసుక, కంకర, రాళ్ళు అన్నీ ఇట్లా తొలించుకున్నాం అనమాట. ఇంకా అక్కడ రూమ్ ఉంది కదండి, అంటే నేను ఇదివరకు అంగడి పెట్టాను కదండి, ఆ రూమ్లో సిమెంట్ ఎత్తి వేయించాను. సో ఈరోజు అయితే ఈ పిల్లర్స్ బాక్సులు అన్నింటిని పోసారనమాట అన్నారు. అయితే 8:30కు వచ్చారండి. మనకి 5-6 గంటల వరకు ఉండి చేసి వెళ్తారంట. అయితే ఒక్కోసారి పొద్దున్న ఉదయం 6 గంటలకు వచ్చారనుకోండి, 1 గంట వరకు ఉండి వెళ్తారనమాట, అట్లా అంట. అయితే 6 మంది కూలీలు వచ్చారు. మాకు మొత్తం కూలీలు 5,000 వరకు అయిందండి ఈరోజు పనికి. మాల్ కలుపుకోవడానికి అక్కడ ప్లేస్ ఇచ్చేసాను అనమాట. ఇదండి మన ఇంటి ప్లాన్ మొత్తం. నేను రేపు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఎక్కడ ఎట్లా పెట్టామనేది. సో ఫ్రెండ్స్, మేము ఇల్లు కట్టుకుంటున్నామంటే మొట్టమొదటిగా దేవుని కృప వల్లేనండి. దేవుడు మాకెంతో సహాయం చేశాడు కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఇల్లు కట్టుకోవడానికి స్టార్ట్ చేసుకున్నాం అనమాట. ఒక 4-5 సంవత్సరాల వరకు బేస్ మట్టంతోనే ఉండిపోయిందండి, కానీ అన్నాళ్ళకి దేవుడు మాకు సహాయం చేశాడనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో తీస్తుండగా చూడండి, ఎత్తుల బండి అయితే వచ్చింది. ఇటు పక్క ఫస్ట్ వన్ ఉండే ఎత్తుల బండి మా దగ్గర ఉండి వెళ్ళిందండి, అందుకని తీసాము. ఇక్కడైతే కూలీలకి ఎంత అయిందనేది అయితే మేము ఇక్కడ లెక్కలు వేసుకుంటా ఉన్నాం ఇద్దరమే. మొత్తం 100 రూపాయలు తక్కువ 5,000 అయిందండి 6 మందికి, అట్లా అనమాట. చూసారు కదండి, ఇప్పటి వరకు ఈరోజు అయితే 2 మేస్త్రీలు, 4 కూలి మనుషులు అంటారు కదా, వాళ్ళు వచ్చారనమాట. 6 వచ్చారండి. వాళ్ళు వచ్చి బాక్సులు ఉన్నాయి కదా, ఇవన్నీ పోసారనమాట. మొత్తం 12 పిల్లర్స్ అండి, 12 పిల్లర్స్ పోసేసారు ఈరోజు. రేపు వచ్చి 2 అడుగుల బాక్సులు తీసుకోరండి. ఆ పర్వతం కూడా మొత్తం పైన పోసారు కదా, ఆ పైన 2 అడుగులు అంటే ఇంతవరకు వచ్చేటట్టుగా పోస్తారనమాట. అదైతే రేపు చేస్తారంట. అది పోసేసిన తర్వాత ఎల్లు నుంచి కట్టబడి వాడైతే కడతారనమాట. ఇదిగోండి రాయి తోలిచ్చాము, ఇంకా తోలిచ్చాలండి. అయితే సిమెంట్ రాయి కూడా చాలా కాస్ట్గానే ఉంది. ఇటుక రాయి ఏంటంటే లేట్ అవుతుందని ఇంకా సిమెంట్ రాయి అనే అనుకున్నాం. ఇప్పుడు చాలా బిల్డింగ్లు కూడా సిమెంట్ రాయితో కడుతున్నారు కదా, ఇంకా అది అనుకొని అయితే తోలించుకున్నాం. అవి కూడా మాకు 21 రూపాయలు దాకా పడిందండి సిమెంట్ రాయి కూడా. ఇంకా దాంతో తొందరగా అయిపోద్ది అన్నట్లుగా చేస్తున్నాం అనమాట. సో ఇదండి ఈరోజు జరిగిన పని. మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. మీరు నాకు చేయాల్సిన సాయం వల్ల వీడియోని చూసి కామెంట్ చేయండి, అలాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు, నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. సో ఓకేనా, రేపు పొద్దున మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తానండి.